ఈ వీడియోలో మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం గురించి నేర్చుకుందాం. మనం గమనిస్తే యోహాను సువార్త ఏ విధంగా రాయబడింది అనే విషయాన్ని గమనిస్తే మనము ప్రతి చాప్టర్ లో ఒక డిస్కషన్ ని చూడొచ్చు. ప్రతి ఒక్క అధ్యాయంలో యేసుప్రభు వారి యొక్క సంభాషణను మనం చూడొచ్చు. 1వ అధ్యాయంలో యేసుప్రభు వారి యొక్క శిష్యులకి తనకి ఉన్న సంభాషణ, 2వ అధ్యాయంలో తన తల్లికి తనకు ఉన్న సంభాషణ, 3వ అధ్యాయంలో నికోదీమస్తో మాట్లాడుతున్న సంభాషణ, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నట్టు, 5వ అధ్యాయంలో అక్కడ పడి ఉన్న మనుషులతో మాట్లాడుతున్నట్టు, 6వ అధ్యాయంలో అక్కడ ఉన్న జనులతో మాట్లాడుతున్నట్టు, 7వ అధ్యాయంలో తన సహోదరులతో మాట్లాడుతున్నట్టు, 8వ అధ్యాయంలో వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీతో మాట్లాడుతున్నట్టు, అదే విధంగా 9వ అధ్యాయంలో అందుడైన మనుషునితో మాట్లాడుతున్నట్టు. ఈ విధంగా ప్రతి ఒక్క చాప్టర్ లో, ప్రతి ఒక్క అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే యేసుప్రభు వారి యొక్క డిస్కషన్స్, సంభాషణ, ఒక ఇద్దరి మధ్య జరిగే మాటలు. ఈ 5వ అధ్యాయం కూడా అదే విధంగా ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ, అక్కడున్న ఫారసీలకి యేసుప్రభు వారికి ఉన్న సంభాషణ. ఈ సంభాషణలో చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్క మాటని తీసుకొని చెబుతా ఉంటారు. అలా ఒక మాట తీసుకొని చెప్పడం వల్ల అసలుకి అక్కడ ముందేం రాయబడింది, తర్వాత ఏం రాయబడిందో అర్థం కాక, అంటే హాఫ్ ట్రూత్ లాగా చాలా మంది వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనము ఈ సంభాషణలో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనే విషయాన్ని మనం గమనిస్తే మనకు యేసుప్రభు వారు ఏం చెప్పారు అనే విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ 5వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తే ఈ విధంగా రాయబడింది: తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. అంటే తండ్రి కుమారునికి జీవం కలిగి ఉండడానికి అధికారము అనుగ్రహించాడు అని రాయబడింది. దీన్ని చాలా మంది యేసుప్రభు వారు ఉండటానికి తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అందుకే యేసుప్రభు జీవిస్తున్నాడు, యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు వారు తండ్రి లేకపోతే యేసుప్రభు వారు లేరు అనే విషయాన్ని, తండ్రితో సమానుడు కాదు అనే విషయాన్ని చెప్పడానికి ఇది పదే పదే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మనం గమనిస్తే అసలు యేసుప్రభు వారు ఏ జీవాన్ని గురించి మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇదే యోహాను సువార్తలో మనం గమనిస్తే యేసుప్రభు వారు తనే జీవాన్ని అని పదే పదే చెప్పిన వారుగా ఉంటున్నారు. 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుప్రభు వారు నేనే మార్గము, సత్యము, జీవము అని తానే అని చెప్పాడు. అదే విధంగా 11వ అధ్యాయంలో నేనే పునరుద్ధానమును, జీవమును అని చెప్పి యేసుప్రభు వారు తానే జీవాన్ని అని చెప్పాడు. ఇక్కడ చూస్తే ఒక సైడ్ ఏమో జీవము అని చెప్తున్నాడు, ఒక సైడ్ ఏమో తండ్రి అధికారం ఇచ్చాడు అని చెప్తున్నాడు. అసలుకి ఈ రెండు జీవము, ఈ రెండు లైఫ్స్ అనేవి ఒకటేనా, వేరు వేరు జీవములా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు వేరు వేరా ఒకటే అని మనకి ఎలా అర్థమవుతుందంటే అక్కడ ఆ డిస్కషన్ లో వారు ముందుగా ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది ఈ రెండు ఒకటేనా, వేరు వేరా అనే విషయం. దానికి మనం ఏం చేయాలంటే దానికి ముందు వచనాన్ని మనం చదవాలి. ఆ ముందు వచనం ఈ విధంగా రాయబడింది: మృతులు దేవుని కుమారుని శబ్దం వినుగడి వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దీనికి ముందు వచనం అంటే 25వ వచనం ఈ విధంగా చెబుతుంది: మృతులు కూడా మళ్ళీ బ్రతుకుతారు, మళ్ళీ జీవం కలిగి ఉంటారు. ఆ జీవము వారు ఏ విధంగా వచ్చిందంటే వారు దేవుని కుమారుని శబ్దం విన్నప్పుడు వారికి జీవం వచ్చింది అనే విషయాన్ని యేసుప్రభు వారు చెప్పి, దాని తర్వాత యేసు తండ్రి నాకు అధికారం ఇచ్చాడు, ఆ జీవం మీద అధికారం ఇచ్చాడు అని చెప్తున్నాడు. అంటే యేసుప్రభు వారు యేసుప్రభు వారు ఏ జీవం గురించి మాట్లాడుతున్నాడు అంటే మృతులకు జీవం ఇవ్వటానికి ఉన్న అధికారాన్ని గురించి, అంటే చనిపోయిన వారికి జీవాన్ని ఇచ్చే జీవాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆయన బ్రతకటానికి, ఆయన బ్రతికి ఉన్న దాని జీవాన్ని గురించి కాదు. ఇక్కడ ఆయన దైవత్వంతో, ఆయన తండ్రితో సమానత్వం గురించి మాట్లాడలేదు, కానీ మృతులకి జీవాన్ని అనుగ్రహించడానికి ఆ జీవాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనము అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 5వ అధ్యాయం, 11వ అధ్యాయం, ఈ ప్రతి అధ్యాయాలు మనం చూసినట్లయితే తండ్రి కుమారుణ్ణి మృతుల్లో నుండి లేపాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ తండ్రికి ఉన్న అధికారమే ఇప్పుడు కుమారుడు కూడా అనుగ్రహింపబడింది. కుమారుడు కూడా మృతుల్లో నుండి లేపుతాడు అనే విషయాన్ని యేసుప్రభు వారు ఎక్కడ చెబుతున్నాడు. అంతేగాని ఇది యేసుప్రభు వారు తండ్రితో సమానత్వం గురించి మాట్లాడలేదు, ఇది త్రిత్వం గురించి మాట్లాడలేదు, గాని ఇది మృతులకు జీవాన్ని అనుగ్రహించే అధికారం గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం
గమనించాలి. చాలా మంది ఈ వచనాన్ని చూసుకొని యేసుప్రభు వారు దేవుడితో సమానుడు కాదు, ఆయనకు అధికారం లేదు అనే విషయాన్ని చెబుతూ ఉంటారు. కానీ ఇదే అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే యేసుప్రభు వారు తండ్రితో సమానుడని యూదులు అనుకున్నప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పాలి? అయ్యా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను తండ్రితో సమానుడు కాదు అనే విషయాన్ని వారికి చెప్పాలి. కానీ ఆయన ఎప్పుడు నేను తండ్రితో సమానుడు కాదు అనే విషయాన్ని వారితో చెప్పలేదు. ఇప్పుడు చదివిన ఒక కాంటెక్స్ట్ లో, అంటే పైనేం చెప్పబడింది కిందేం చెప్పబడిందని కలుపుకొని చదివితే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క వచనం తీసుకొని మనకి ఇష్టం వచ్చినట్లు ఇంటర్ప్రిట్ చేస్తే అది తప్పుడు బోధకు దారి తీస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకని మనం ఎప్పుడు యోహాను సువార్త చదివినా దాన్ని డిస్కషన్స్ రూపంలో చదవాలి, సంభాషణ రూపంలో చదవాలి. ముందు ఏం చెప్పబడింది, తర్వాత ఏం చెప్పబడింది అనే విషయాన్ని మనం గమనిస్తూ చదవాలి. కానీ రచించిన యోహాను గారు యేసుప్రభు వారు దేవుడు, ఆ దేవుని మీరు నమ్మండి అని చెప్పడానికి ఒక యోహాను సువార్తను రచించాడు. అలా రచించిన ఆయన యేసుప్రభు వారు దేవుడు కాదు అని ఏ విధంగా రచిస్తాడు, ఏ విధంగా రాస్తాడు? అలా రచించిన ఆయన ఒక సైడ్ ఏమో యేసుప్రభు వారు దేవుడు అని చెప్తూ మరొక సైడ్ ఆయన దేవుడు కాదని ఏ విధంగా చెబుతాడు? తను తాను కాంట్రడిక్ట్ చేసుకోలేడు కదా. ఈ విధంగా చాలా మంది బైబిల్ చదవడం తెలియక తప్పుడు బోధిస్తున్న వారుగా ఉంటున్నారు. మరి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక తప్పుగా వివరించబడిన వచనాన్ని గురించి వివరణ చూద్దాము. అంతవరకు దేవుని కృప మనందరూ తోడైన గాక. ఆమేన్.